బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కాళీ మందిర్ టెంపుల్ ఆపోజిట్లో మరి ఐమాక్స్ లైట్ 5-6 నెలలు అవుతున్నది రాక మరి ఇక్కడ అందరూ చెప్తున్నారు. మరి ఇంతకుముందు క్రిస్మస్ కంటే ముందు ఒక రోజు ముందు 2 రోజుల ముందు యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ సిగ్నల్ లైట్ దగ్గర రాత్రి 12 గంటప్పుడు కారు యాక్సిడెంట్ అయింది. పాపం మొదలు దెబ్బలు తగిలినాయి. మరి ఇక్కడ మరి మున్సిపల్ సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్లు, మరి కమిషనర్ గారు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుండో తెలియదు. దయచేసి, ఎందుకంటే ఈ లైటు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చౌరస్తా ఇది రాత్రి మరి లైట్ ఎందుకు నుంచి వేస్తలేరు, వేపియాలి. మరి ఇప్పుడు ఇందాక కూడా మరి కాంగ్రెస్ పెద్దలు మరి కాముడు కాలవడానికి వచ్చారు. మరి వాళ్ళు కూడా చూశారు, మరి రోజు కూడా చూస్తున్నారు. మరి వాట్సాప్లో కూడా మేము వీడికి 3-4 సార్లు పెట్టాను. మరి ఎందుకు మరి పట్టించుకోవడం లేదు. మరి ఎక్స్ కార్పొరేటర్లు దయచేసి మరి ఈ లైట్ మాత్రం ఇంపార్టెంట్. కమిషనర్ గారు దయచేసి లైట్ వేయాలి. యాక్సిడెంట్ జరిగి ప్రాణం పోయిందంటే చాలా బాధేస్తుంది. దయచేసి, ఎందుకంటే ఆ ఎక్సైజ్ అకాడమీ దగ్గర కూడా ఒక ఐమాక్స్ లైట్ పెట్టమంటే మరి ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. మరి దానికి కూడా అక్కడ కూడా ఐమాక్స్ లైట్ పెట్టేస్తే బాగుంటుంది. మరి మన బండ్లగూడ మున్సిపల్లో ట్యాక్స్ రూపంగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వస్తున్నాయి. మరి మీరు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టు చేస్తున్నారు మీరు. దయచేసి, ఎందుకంటే మరి ఎందుకు మరి ఎవరు ఆపుతున్నారు మరి లైట్ లేకుండా, మరి ఇవన్నీ పనులు చేయకుండా. మరి అక్కడ ప్యాచ్ వర్కులు కూడా మరి బండ్లగూడ పెట్రోల్ పంప్ నుంచి కిస్మత్పూర్ వరకు మరి మధ్యలో వేసారు, మరి సగమే ఆపారు. మరి ఎందుకు నుంచి ఆపుతున్నారో తెలియదు. దయచేసి ఆ ప్యాచ్ వర్కులు కూడా కంప్లీట్ చేయండి. మధ్యలో స్పీడ్ బ్రేక్లు వేయండి. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది కిస్మత్పూర్లో, ఒక అబ్బాయి కాలు విరిగిపోయింది, చిన్నది. దయచేసి, ఎందుకంటే ఇలాంటివి ఎందుకంటే న్యూసెన్స్ కావద్దు. మనం బండ్లగూడ మున్సిపల్లో మన కాంగ్రెస్ పీరియడ్లో మరి మీరు నిర్లక్ష్యం చేయొద్దు సార్, ప్లీజ్. మరి రాక్చెట్సి రోడ్లో కూడా మరి ఆ స్పీడ్ బ్రేక్లు వేయాలి. మరి ఆ కరెంటు స్తంభాలు పాత అలానే ఉన్నాయి. ఎవరైనా తాయినోడు వచ్చి గుద్దుకుంటే ఇబ్బంది అవుతుంది, చనిపోయే మార్గం ఉంటుంది. మరి పేదలకు మాత్రము 60 గజాల స్థలాలు ఇవ్వాలి. మరి వాటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రతి గ్రామంలో 500 మందికి ఇవ్వాలి. మరి మన భర్త చనిపోయిన వాళ్ళకు మరి పింఛన్లు ఇవ్వాలి, కొత్త పింఛన్లు. మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేరు. దయచేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గర వస్తున్నది. మరి లేట్ చేయొద్దు దయచేసి. మరి రేషన్ కార్డులు ఇవ్వాలి, వీటితో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. మన గండిపేట మండలంలో పేద ప్రజలకు అందరికీ. మరి రాయన్న నియోజకవర్గంలో మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? దయచేసి ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం ఇవ్వాలి, 2500 ఇవ్వాలి. మరి ప్రతి గ్రామంలో పార్క్ ఉండాలి, 5 ఎకరాల చొప్పున ఒక్కొక్క గ్రామానికి. మరి స్నానాల గదులు ఉండాలి. మరి మన శ్మశాన వాటికలో మరి ప్రతి శ్మశాన వాటిక దగ్గర ఒక పోరు ఉండాలి. దయచేసి, ఎందుకంటే నిర్లక్ష్యం చేయొద్దు సార్. మన సాయిబాబా కాలనీలో మరి బస్సు మరి ఎప్పుడు వేస్తారో తెలియదు. దయచేసి, ఎందుకు మరి ఆ ఎమ్మెల్యే గారు మరి నిర్ణయించాలి. మరి ఆ కాలనీ సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, దర్గా కాలిస్ఖాన్ మరి మన కాంగ్రెస్ పార్టీకి వారి ఆ ఓట్లు మనకు అవసరం లేదా? మరి ఆ కాలనీ వాసులకు మరి ఎందుకంటే మరి వాళ్ళకి బస్సు ఎందు గురించి నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు కస్తూరి నరేంద్రన్న గారు, జ్ఞానేశ్వరన్న గారు, మరి ఎమ్మెల్యే గారు దయచేసి కాంగ్రెస్ పెద్దలు, ఇతర పార్టీ పెద్దలు మరి ఆ కాలనీకి బస్సు వేపియగలరని మనవి చేస్తున్నాను. దయచేసి ఆ సీసీ రోడ్లు కూడా సాయిబాబా కాలనీలో కొన్ని వేయలేరు, అవి కూడా వేపిస్తే బాగుంటుంది. కిస్మత్పూర్లో కూడా కొన్ని అలానే ఉన్నాయి. రాఘవేంద్ర కాలనీలో మరి ఆ డ్రైనేజ్ మరి సమస్య మొత్తము అక్కడ మొత్తము అసలు వాటర్ పోవడం లేదు. దయచేసి ఆ డ్రైనేజ్ మరి ఏఈలు మరి ఎలా రికార్డ్ చేశారో తెలియదు. దయచేసి కమిషన్ల కోసము మరి ఆ డ్రైనేజ్ తీసేసి మరి మొత్తము ఆడికి జామ్ చేసేసారు. అది మూసీలో కలిసేటట్టు చేయాలి. దయచేసి మొత్తం ఆ కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉంది. మరి మొత్తం మురికి కాలువలాగా ఉంది. దయచేసి మొన్నెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.